రైతాంగం మొత్తం బలైపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయంటున్న మంత్రి రామానాయుడుతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు సంబంధించి నీటి వనరులకు సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పటివరకు ఎటువంటి అధ్యయనం జరిగిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది ఇప్పుడు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి? ఇప్పుడు మనం చూస్తున్నాము పోలవరం ప్రాజెక్టు దాదాపు మరుగున పడిపోయింది. అదేవిధంగా చింతలపూడి ప్రాజెక్టు 70% పూర్తయింది. అటువంటి ఇంకా హంద్రీని ఇవ్వచ్చు, వెలుగోడు, తెలుగంగా ఇవన్నీ ఉన్నాయి. వాటికి సంబంధించి మనం ఎటువంటి టైం బౌండ్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్టికులర్గా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ యొక్క జలవనరుల శాఖ అనేది అత్యంత కీలకమైనటువంటి శాఖ. ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో ఏదైతే 13 జిల్లాల చిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో ఇది వ్యవసాయాత్మకమైనటువంటి రాష్ట్రం కాబట్టి ఖచ్చితంగా వ్యవసాయాన్ని కాపాడుకోవాలి, రైతాంగాన్ని రక్షించుకోవాలని అంటే ఖచ్చితంగా ఏదైతే ఇరిగేషన్ అనేది చాలా చాలా మేజర్గా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే 2014లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు మరి ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు 14-19 5 సంవత్సరాల్లో మాకు 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే టోటల్ బడ్జెట్, అందులో 80,000 కోట్లు ఓన్లీ ఇరిగేషన్కి మేము ఆ రోజు కేటాయించి ప్రాధాన్యత చూపించాం. మరి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయనకి 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే 5 సంవత్సరాల్లో ఆయన కేటాయించింది 30,000 కోట్లు. అందులో కూడా 40% మళ్ళీ వాళ్ళ అవినీతికే పోయినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే అక్కడ శ్రీకాకుళం మొదలు అనంతపురం వరకు కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మరి ఈ యొక్క ఇరిగేషన్ విధ్వంసానికి వేళ రైతాంగం అంతా కూడా బలైపోయినటువంటి పరిస్థితి. అందుకే ప్రకృతి కూడా, ఎందుకంటే ఇది అందరికీ అన్నం పెట్టేటువంటి శాఖ ఇరిగేషన్ శాఖ. అటువంటి అందరికీ అన్నం పెట్టేటువంటి రైతాంగానికి తోడ్పడేటువంటి శాఖను నిర్లక్ష్యం చేశాడు కాబట్టి ఈవేళ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ 11 సీట్లకే పరిమితమైపోయినటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టికులర్గా ఇప్పుడు ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉంది, పోలవరం అని అంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం, అది ఒక జీవనాడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి ఉన్నటువంటి ప్రాజెక్టు పోలవరం. అటువంటి పోలవరాన్ని కూడా ఈయన విధ్వంసానికి బలైపోయినటువంటి పరిస్థితి. ఆ రోజు 14-19లో 72% ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పనులు పరిగెత్తించి ప్రతి సోమవారం కూడా ఆయన పోలవరం పేజీగా మార్చుకుని ఆయన పనులు చేశాడు. మీకు కూడా తెలుసు, ఒకరోజు కాంక్రీట్ అయితే మరి ఆ రోజు రికార్డు కూడా చేసినటువంటి పరిస్థితి చూసినటువంటి పరిస్థితి. మరి యొక్క జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 2% పనులు కూడా కాకపోవడమే కాకుండా దురదృష్టం మనం చేసినటువంటి పనులన్నీ కూడా విధ్వంసానికి గురవుతున్న పరిస్థితి చూస్తుంటే చాలా బాధ, చాలా ఆవేదన కలుగుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ మాకు ఒక నమ్మకం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక క్రైసిస్ మేనేజ్మెంట్లో ఎలా పనిచేస్తారో మీ అందరికీ తెలుసు. అంచేత అటువంటి పరిపాలన దక్షత ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీరిద్దరికీ అండగా మరి పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు నాయుడు గారితో పాటుగా నరేంద్ర మోడీ గారు కూడా, ఎందుకంటే ఈవేళ ఎన్డీఏలో ఒక భాగస్వాములు ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అందరం కలిసి మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఇరిగేషన్ని ఒక పునర్నిర్మాణం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో మేము అందరం కూడా మళ్ళీ కష్టపడి పనిచేస్తాం. ప్రజలు కూడా ఉన్న పరిస్థితులను కూడా అర్థం చేసుకుని వలసిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇది మంత్రి నిమ్మల రామారెడ్డి చెప్తున్నారు. ప్రధానంగా అయితే రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్పి